అయితే ఇందాక టాపిక్ కంప్లీట్ అవ్వలేదు. అయితే నేను చెప్పేది పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యుద్ధం చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అలెగ్జాండర్ అతను మీకందరికి తెలిసే ఉంటుంది కదా! అలెగ్జాండర్ అనే వ్యక్తి. ఆయన ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చి చివరికి భారతదేశంలో యుద్ధం చేసి చనిపోయాడు. అంత జయించిన ఆయన భారతదేశంలో కూడా జయించొచ్చు కదా! సక్సెస్ అవ్వచ్చు కదా! ఎందుకంటే అతను చేసే పని రాంగ్ అది. ఎందుకంటే దేశ ప్రజలను చంపడం అనేది మామూలు విషయం కాదు. ఒక వ్యక్తిని యుద్ధం చేసి చంపడం అనేది అది ఎంతవరకు కరెక్ట్. దానివల్ల సాధించేది ఏముంటో చెప్పండి. అవతలోళ్ళని చంపడంలో నీకొచ్చేది ఏముంటది? అవసరమైతే స్నేహం చేయాలి. వాళ్ళకి సహకరించాలి. అభివృద్ధి చేయడానికి ఇంకా ఇంత తోడుగా నువ్వు సహాయం చేయాలి. వాళ్ళకేమైనా తక్కువుంటే నువ్వు అందియాలి. నీ దగ్గర ఎంత తక్కువైతే వాళ్ళని అడుక్కోవాలి. అంతేగాని యుద్ధం చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి గదా! 2 ప్రపంచ యుద్ధాల్లో ఎంతో నష్టపోయారనేది ప్రజలకు తెలుసు. చరిత్రలో తిరిగిస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము పహల్గామ్‌లో 20 మందిని కోల్పోయాం. వాళ్ళు ఎంతమందిని కోల్పోయారో తర్వాత మీకు తెలుస్తుందా? ఆ కంట్రీ వాళ్ళకి తెలుస్తది. ఎంత బాధ ఎట్లా ఉంటుందని. అది ఎలా తెలుస్తదంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇండియాలో ఉన్న ఆర్మీలో, మీ కంట్రీలో ఉన్న ఆర్మీలో అయినా సరే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే, ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆ వ్యక్తే అయితే, అతను చనిపోతే ఆ కుటుంబం పడే బాధ ఏంటనేది ఆ కుటుంబానికి తెలుస్తుంది. మిగతా ప్రజలకి ఎలా తెలుస్తుంది చెప్పండి? దేశానికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఏదో ఆ ఒక్క రోజుకి, ఆ ఒక్క పూటకి ఏదో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి ఆ కుటుంబ బాధ్యతను తీర్చుకుంటుంది. కానీ అతని వల్ల ఆ కుటుంబం నష్టపోయే బాధను ఎవరు తీర్చలేరు, ఎవరు పూర్తి చేయలేరు దాన్ని. అది ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబానికి తెలుస్తుంది. అది ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ కుటుంబానికి తెలుస్తుంది. కానీ మనం అనుకుంటాం దేశ ప్రయోజనం కోసం చనిపోయాడు అనుకుంటాం. కానీ చనిపోవాల్సిన అవసరం ఏముంది? ఆయన చనిపోవడం వల్ల మనందరం హ్యాపీగా ఉంటున్నాం. అది ఎంతవరకు కరెక్టు? మనందరం కలిసి అతనికి ఏమన్నా కుటుంబానికి ఏమన్నా సహాయం చేస్తామా? అతని కుటుంబానికి మనం ఏమన్నా వంతుగా బాధ్యతగా ప్రతి నెల ఆ కుటుంబానికి సహకరిస్తామా? ఏదో అమౌంట్ రూపంలో అతనికి చెందుతుందేమో, పింఛన్ రూపంలో అతనికి వస్తుందేమో. కానీ ఆ వ్యక్తి లేని లోటునైతే పూరించలేదు కదా! ఆ వ్యక్తి లేని లోటు ఆ కుటుంబానికి సరిచేయలేరు కదా ఎవరు. అట్లాగే దేశానికి జరిగిన నష్టం కూడా ఒక వ్యక్తి దేశానికి జరిగే నష్టం కూడా మంచి వ్యక్తి నష్టపోతే, మంచి వ్యక్తిని కోల్పోతే, ఆ దేశం నష్టపోయే పరిణామాలు కూడా ఒక రేంజ్‌లో దిగజారిపోతుంది. ఆ దేశం యొక్క ప్రగతి అనేది, డెవలప్‌మెంట్ అనేది అంత దారుణంగా పడిపోతుంది. అది ఎలా ఉంటదంటే, ఇప్పుడు మేము ఆర్మీ కోసం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడతాము. అదే అమౌంట్‌ని దేశ అభివృద్ధి కోసం, డెవలప్‌మెంట్ కోసం ఖర్చు పెడితే, దేశ ప్రజల కోసం ఖర్చు పెడితే ఎంతో అభివృద్ధి చెందుతుంది. రోడ్లు వేయొచ్చు, వాళ్ళ కుటుంబాలకు ఇల్లు కట్టియచ్చు, లేని వాళ్ళకి పొలం సహకరించొచ్చు, పొలం ఇవ్వచ్చు. ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందు ఇప్పుడు చాలామంది పేదరికంలో ఉండి చదువుకోలేకపోతారు. వాళ్ళకి చదువు అందియచ్చు. ఎక్కడ అందుతుందండి చదువు? ఇవన్నీ టాపిక్ చెప్తే సరిపోదు అసలు సమయం అనేది. ఇప్పటివరకు కూడా 2026 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా కరెంట్ లేని గ్రామాలున్నాయి. రోడ్లు లేని గ్రామాలున్నాయి. విద్య అందలేని గ్రామాలున్నాయి. జాబ్ లేని ఇక రాష్ట్రాలు, ప్రజలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. జాబులు లేని, అంటే ఆర్థికంగా ఎదగడానికి సహకరించలేని ప్రైవేట్ పరంగా కావచ్చు, గవర్నమెంట్ వే కావచ్చు, ఎన్నో రకాలుగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అసలు టైం సరిపోదు వాస్తవానికి. ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తే అసలు సమయం, కాలం సరిపోదు. చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రజలనే వాళ్ళు కుల మతాల గురించి మర్చిపోవాలి. ఎందుకంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను నెక్స్ట్ ఎట్లా ఏంటనేది. దాని పరిణామాలు తట్టుకోలేరు ఎవరు. వాళ్ళ వల్ల కూడా కాదసలు. ఇప్పటివరకు ప్రపంచ యుద్ధాలు 2 జరిగిపోయాయి కదా! ప్రపంచ యుద్ధాలు 2 వరకు జరిగిపోయాయి కదా! నెక్స్ట్ ఒకవేళ మూడోది జరిగితే ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ గానీ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇండ్లు ఉంటాయి కదా గ్రామంలో, పక్కపక్కన ఇల్లు ఉంటాయి కదా! మన పక్కింట్లో ఒక అనుభవం పడి ఆ ఇల్లు కూలిపోయిందనుకో, ఆ ఇల్లు కూలిపోయిన పరిస్థితి, ఆ ఇల్లు కూలిపోయిన యొక్క డ్యామేజ్ పక్కింటికి కూడా పాకుతుంది తెలుసా? కొంతలో కొంత నష్టం అనేది జరుగుతుంది పక్కింటికి. అట్లాగే పక్క దేశం కూడా దిగజారిపోతే, పక్క దేశం కూడా బలహీనంగా ఉంటే, పక్క దేశం మీద యుద్ధం జరిగితే, ఆ యుద్ధ పరిణామాలు పక్క దేశాలకు కూడా వర్తిస్తుంది. అంటే పక్క దేశాలు కూడా నష్టం ఎంతో కొంత జరుగుతుంది. ఇలాంటి యుద్ధాల వల్ల నష్టమే గానీ, అభివృద్ధి అనేది ఏమి ఉండదు. అందుకనే దేశ ప్రజలు గానీ, ప్రపంచ ప్రజలు గానీ బాగా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రిస్టియన్స్ అనుకుందాం. మీ భాష ఇంగ్లీషే అనుకుందాం. మేము మాట్లాడితే మాకు రాదా ఇంగ్లీషు? మేము మాట్లాడలేమా? మేము నేర్చుకోలేమా? మేము మాట్లాడుతున్నాం గదా! మేము నేర్చుకుంటున్నాం గదా! మేము మాట్లాడగలుగుతున్నాం. మరి అలాంటప్పుడు కుల మతాల గురించి ఎందుకండి? మీరు తెలుగు నేర్చుకోలేరా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రిస్టియన్ అనుకుందాం. ఒక హిందూ అబ్బాయి ముస్లిమ్స్ అమ్మాయిని గానీ, క్రిస్టియన్స్ అమ్మాయిని గానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు లేవా? ఒక హిందూ అమ్మాయి ముస్లిమ్స్‌ని చేసుకున్న అబ్బాయిలు లేరా? ముస్లిం అమ్మాయి హిందువులు చేసుకున్న వాళ్ళు లేరా? మీరు క్యాస్ట్ కోసమే కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ హిందువులు అనేవాళ్ళు నిజమైన ప్రేమని ఎవరైనా మంచి మనసు ఉంటే చాలు ప్రేమించగలుగుతారు, పెళ్లి చేసుకుంటారు. కానీ ముస్లిమ్స్‌లో క్యాస్ట్ కోసమే వాళ్ళ కన్వర్ట్ కావడం కోసమే పెళ్లి చేసుకుంటారు. కానీ క్రిస్టియన్స్‌లో కూడా వాళ్ళ కుల మతాలను పెంచడం కోసమే పెళ్లి చేసుకుంటారు. కానీ హిందూ ధర్మంలో అలా ఉండదు. ఏదైనా సరే పర్వాలేదు వాళ్ళు మనుషులైతే సార్ మనతో పాటు ఉంటే చాలు అనుకుంటారు పెళ్లి చేసుకోవడానికి.
అట్లాగే కులమతాల గురించి మర్చిపోయి ప్రపంచం అభివృద్ధి చెందాలి, ప్రపంచం దేశం అభివృద్ధి చెందాలి, మనుషులంతా ఒకటే అవ్వాలి, ఐకమత్యంగా ఉండాలి. వాళ్ళ దేశానికి ఏదైనా లేకపోతే మనం ఇవ్వగలగాలి, మనకేదైనా లేకపోతే వాళ్ళతో తెచ్చుకోగలగాలి అనే రకంగా ఆలోచించగలిగి ప్రపంచ దేశాల ముందుకు వెళితే ప్రపంచం ఒక స్థాయిలో ఉంటుంది. అది ఆ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. ఆ అభివృద్ధిని అంత రేంజ్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యుద్ధం చేస్తాం కదా! ఎవరి మీదైనా చేయొచ్చు, ఏ కంట్రీ మీదైనా చేయొచ్చు. ఆ కంట్రీకి జరిగే నష్టం ఎవరు దాన్ని పూడ్చలేరు. మనం యుద్ధం చేస్తాం. ఓకే. ఆ కంట్రీ మన మీద తిరిగి యుద్ధం చేయలేకపోవచ్చు. ఆ స్థితిలో ఉండొచ్చు. కానీ మనం చేసే యుద్ధం వల్ల ప్రకృతి నష్టపోతుంది. ఎట్లా అంటే మనం చేసే యుద్ధం భూమి మీద పడుతుంది, వాటర్ మీద పడుతుంది, అగ్ని రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, భూమి ఎర్త్ రూపంలో కావచ్చు, ఆకాశ రూపంలో కావచ్చు. ఆ కంట్రీ మన మీద యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మనం చేసే యుద్ధం అవతల ప్రకృతికి డ్యామేజ్ అయింది, ప్రజలకు డ్యామేజ్ అవుతుంది, ఆ కంట్రీకి డ్యామేజ్ అవుతుంది. ఆ కంట్రీ చేయలేదు కదా! ప్రకృతే కూడా మనలాగా ఆలోచించి ప్రకృతి కూడా మన మీద యుద్ధం చేసిందనుకోండి, తట్టుకోవడం మన వల్ల అవుతుందా? ఒకసారి ఆలోచించి చూడండి. ఏ కంట్రీ అయినా, ఏ దేశమైనా, ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న మానవుడనే మనిషి అయితే ప్రకృతి నుంచి తట్టుకోవడం యువంతరం కాదు. ఒక్కసారి చూడండి, మీరు ఆలోచించండి. భూభాగంలో 300 వాటర్ ఉంది. ఎందుకుందో ఎవరో చెప్పగలరా? భూమండలం మీద 300 వాటర్ ఉంది. 3వ భాగం వాటర్ ఉంది. ఎందుకుందో చెప్పగలరా? ఒక వంతే భూమి ఉంది. కానీ 300 భూమి ఉండొచ్చు, ఒక వంతు వాటర్ ఉండొచ్చు కదా! ఎందుకు లేదు? అట్లా ఎందుకుంది? మనం ఇలా ఆలోచిస్తున్నామని, యుద్ధం రూపంలో ఇట్లా ఆలోచిస్తున్నామని, మనుషులను ఎదగడానికి కుల మతాలను కొట్టుకుచస్తున్నామని 300 వాటర్ ఉంది. ఎక్కువ తక్కువ అయితే మొత్తం సునామీ వచ్చి లేపుకుపోవడానికి. మీరు ఇట్లాగే యుద్ధాలు చేసుకుంటూ పోతే, ఇట్లా కుల మతాలు అనుకుంటూ పోతే అది కూడా జరుగుతుంది నెక్స్ట్. అందుకనే చెప్తున్నా ముందు జాగ్రత్తగా. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్‌లో, నెక్స్ట్ కాలంలో జరగబోయేది ఇదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రపంచ అభివృద్ధి కోసం, కుల మతాల కోసం మర్చిపోండి. కుల మతాలు మర్చిపోండి. ప్రపంచ అభివృద్ధి కోసం, ప్రపంచ దేశాల కోసం, మనుషుల అభివృద్ధి కోసం, మనుషుల యొక్క సహకరించండి, దేశాలకు సహకరించాలి, ప్రపంచాన్ని ముందుకు నడిపేయాలి. అది ఏ కంట్రీ అయినా సరే, ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ భాష వాడైనా సరే, ఏ వర్గానికి చెందినవాడైనా సరే. దేశ అభివృద్ధి కోసం, ప్రపంచ అభివృద్ధి కోసం పాటుపడాలి. మనం మానవులమండి. 100 ఏళ్ళు, ఒకప్పుడు 200 ఏళ్ళు పైన బతికిన వాళ్ళున్నారు. కానీ ఇప్పుడు 100 ఏళ్ళకి వచ్చింది. దానికి కారణం ఎవరు? నెక్స్ట్ 50 ఏళ్ళకి ఉంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్‌లని, అంటే డిఫరెంట్ పేర్లతోటి రోగాలని ఏవేవో వచ్చి చనిపోతా ఉన్నారు. చిన్న వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు? ఎవరు కారణం ఏంటి చెప్పండి? ప్రకృతి ఏమైనా నష్టపరిచిందా? ప్రకృతి ఏమైనా కారణమైందా? మనం కదా కారణం దీనికి. ఆలోచించండి. మనం చేసే వ్యవసాయం ఏ రూపంలో దాల్చుతుంది ఇప్పుడు? ఏ విధమైన కల్తీగా జరుగుతుంది? దీనికి కారణం ఎవరు? మనం చేసే నష్టం తిరిగి మనకే చెందుతుంది. నేను బురదలో కారపెడితే ఎవరికి నాకే కదా అంటే ఇది. దయచేసి అర్థం చేసుకోవాలా ప్రజలు కానీ, ప్రపంచంలో కానీ అర్థం చేసుకొని. ఎందుకంటే ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గుర్రానికి 100 గొర్రెలు ఉన్నాయనుకో, తను రోజు ఆ గొర్రెలను మెప్పుతూ ఉంటాడు. ఏ గొర్రె మిస్ అయినా గుర్తించగలడు ఆయన. ఏ గొర్రె 100 మందిలో ఎక్కడికి పోయినా గుర్తించగలడు. ఎందుకు? అతను చేసే పని ఆ గొర్రెల మీద కాబట్టి, పర్ఫెక్ట్‌గా ఉంటాడు కాబట్టి, అంత ఆలోచన శక్తితో ఉంటాడు కాబట్టి ప్రతిదాన్ని గుర్తుపట్టగలడు ఆయన. పక్కకు పోయినా ఆ గొర్రె ఎవరిదనేది చెప్పగలడు ఆయన. మరి ఇంత 100 గొర్రెలనే గుర్తుపట్టగలిగితే ఒక వ్యక్తి, ప్రపంచ దేశాలలో ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో ఈ సృష్టించిన వాడికి తెలియదా? ఆలోచించి చూడండి. అనుక్షణం మన మీద నిఘా ఉంటుంది. మీరు అనుకోవచ్చు ప్రపంచాన్ని మనం ఏం చేసినా తెలియకపోవచ్చు, ప్రపంచాన్ని మనం ఎంతైనా దోచుకోవచ్చు, మన దేశాన్ని ఎంతైనా దోచుకోవచ్చు, మనం వాళ్ళు దోచుకొని దాచిపెట్టుకోవచ్చు అని. ఏం చివరికి తీసుకుపోయేది ఏముంటుంది? నువ్వు ఎన్ని గొర్రెలను తీసుకుపోతావు? ఎంతైనా సంపాదించి నీ ఎమ్మడి వస్తుందా? అడుగు జాడ రాదు నీ ఎమ్మడి. నువ్వు బంగారం రాదు నీ ఎమ్మడి. ఆలోచించుకోండి. ఎంత సాధించామన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంత అభివృద్ధి చెందాం, దేశానికి ఎంత ఇచ్చాం, ప్రపంచానికి ఎంత ఇచ్చాం, ప్రజల అభివృద్ధి కోసం మనం ఎంత పాటుపడాలనేది ఇంపార్టెంట్. ఇట్లా వర్గాలుగా డివైడ్ అయిపోయి ప్రపంచాన్ని నాశనం అయిపోతుంది. దానివల్ల అందరికీ నష్టం జరుగుతుంది. ఇప్పటికీ ఇన్ని యుద్ధాలు జరిగినా కూడా ప్రజలు ఆలోచించలేకపోతే నాయకులకి ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ప్రజానాయకులకి ఇంపార్టెంట్. రేపు భవిష్యత్తులో మా బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, ప్రజలు మేలుకోవాలని. ఇంకా అంత దూరం రాలేదు, నేను సమయం వస్తుంది, దాన్ని కూడా చెప్తాను ఏంటనేది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రజల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడాలి. చూడండి, మనం ఒక క్రిస్టియన్ అమ్మాయితో కానీ, ఒక క్రిస్టియన్ అబ్బాయితో కానీ, ఒక ముస్లిం అబ్బాయితో కానీ, ఒక ముస్లిం అమ్మాయితో కానీ స్నేహం చేస్తాం. వాళ్ళు కూడా మనలాగా స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. కులమతాలు అనుకుంటూ పోతే దూరం అవుతారు. అదే ప్రేమతో, మానవులు అనే మనుషులు అనే భావంతో ముందుకెళ్తే సక్సెస్ అవుతాం మనం. అయితే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్
పక్క దేశం యుద్ధ అంటే ఆ దేశాన్ని కాపాడుకోవడానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చవుతుంది. మన దేశమైనా సరే, వివిధ ఏ దేశాలైనా సరే, రక్షణ రంగం కోసం కొన్ని లక్షల కోసం ఖర్చు పెడతా ఉన్నారు. అది అనుభవముల రూపంలో రావద్దనేది నా బాధ. ఎందుకంటే, ఆ అనుభవం రూపంలో ఖర్చు పెట్టేది ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెడితే ఎంతో డెవలప్ అవుతుంది. ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఒక వస్తువు కనిపెట్టడానికి అమౌంట్ ఖర్చు పెడితే వాళ్ళ దేశం అభివృద్ధి చెందుతుంది. చిన్న చిన్న అందరికీ అవకాశం దొరుకుతుంది. అందరికీ చెందుతుందది. అందరికీ చేరుతుందది. దానివల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచం ముందుకెళ్తుంది. ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి. ఇలాంటివి సపోర్ట్ చేయాలి. చూడండి ఇప్పుడు అగ్రికల్చర్ రంగం ఎంత వెనుకబడిపోయింది చూడు ఒకసారి ఆలోచించండి. మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ప్రజలకది. దానివల్ల ఇప్పుడు ఎన్ని రోగాలొస్తున్నాయి. ఎందుకంటే పెట్రోల్ బదులు కల్తీ పోస్తే ఏమవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కల్తీ జరిగితే ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఆ కల్తీల వల్లనే ఈరోజు మానవులు ఇంత దారుణంగా సిచ్యువేషన్‌లో రోగాల పాలవుతున్నారు. దానికి కారణం ఎవరు? మనం కాదా? మనం చేసే వ్యవసాయం, మనం చేసే కల్తీ. ఇప్పుడు కల్తీ లేకుండా ఏదుంది చెప్పండి? వివిధ దేశాల కల్తీ, అన్నీ కల్తీ. ప్రతిదీ అందుకనే చెప్పేది ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సహకారం కోసం, ప్రపంచ శాంతి కోసం ఏదైనా క్రియేట్ అవ్వాలి. కానీ ప్రపంచ యుద్ధాల కోసం, రక్షణ రంగం కోసం ఖర్చు చేయకూడదు. అంటే మన దేశం మనం కాపాడుకోవడం కోసం విపరీతమైన ఖర్చు జరుగుతా ఉంది. అట్లాగే ప్రతి దేశంలో అలాగే జరుగుతుంది. ఇలాంటివి కాకుండా స్నేహభావంతో ఉంటే యుద్ధాలు అనేది మర్చిపోవాలి. ఏకపాఠశాలలుగా కనిపెట్టవలసింది. ప్రపంచం మనుషులకు ఏది అవసరం అది కనిపెట్టగలగాలి. ప్రపంచానికి ఫుడ్ అవసరం అది తయారు చేయడానికి ట్రై చేయండి. అది ఆరోగ్యకరమైన ఫుడ్ తయారు చేయడానికి ట్రై చేయండి. ప్రజలకి ఏది అవసరం అది కనిపెట్టడానికి దానివల్ల ప్రజలకు ఉపయోగం విధంగా వస్తువులను తయారు చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఇప్పుడు ట్రాఫిక్ జరుగుతూ ఉంది. వెహికల్స్ వల్ల పొల్యూషన్ అవుతుంది. దానికి నివారణగా మార్గం ఆలోచించాలి కానీ ఇంకా గన్లు కలిపెట్టి పొల్యూషన్ చేసి ప్రపంచాన్ని నాశనం చేద్దాం. ప్రపంచం ఇంత మన అవసరాల కోసం, మన డబ్బు కోసం ఏదో ప్రపంచంలో చేసి వదిలేసి దానివల్ల మనకు లాభం జరుగుతుంది అనుకుంటే దానికి నష్టం నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది. అది ఎప్పుడు నెక్స్ట్ జనరేషన్‌లో నెక్స్ట్ కాలంలో కానీ నీకు అర్థమవుతుంది అది. ఎట్లంటే ప్రకృతి వీళ్ళని తాండవించలేదు ఇంకా ఒకసారి. ప్రకృతి ఎంత ఒప్పుకుంటుందో అంత ఒప్పుకుంటుంది. ఆ లిమిట్ దాటిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలంలో 24 గంటలని మనం నిర్ణయించాం. 24 గంటల తర్వాత అయిపోతే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. కాలచక్రం అనేది కూడా అట్లాగే ఉంటుంది. ఆ సమయం సందర్భం అయినప్పుడు దాని ప్రతిరూపం ఒకసారి రిటర్న్ దాచి చూపిస్తుంది. అది ఎలా అన్నది. అది సునామీ రూపంలో కావచ్చు, భూకంపం రూపంలో కావచ్చు, వర్ష రూపంలో కావచ్చు తట్టుకోలేరు. ప్రకృతి విలయతానం సృష్టించిందంటే మానవుడి వలన ఎవరి తరం కాదు తట్టుకోవడం. అందరినీ లేపుకెళ్ళిపోతుంది. అప్పుడు మిగిలిన వాడే భూమి మీద ఉంటాడు. అందుకనే దయచేసి అర్థం చేసుకొని అంత దూరం రానీయకండి. ప్రకృతికి కోపం తెప్పియకండి. ప్రకృతిలాగా మనని శాంతియుతంగా చూసే విధంగా ప్రకృతిని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని యుద్ధాలంటూ, కుల మతాలంటూ కొట్టుకొని ప్రజలను నాశనపరచకండి. ప్రజల ఆరోగ్యాలతో కానీ చెలకలమాడకండి. ప్రజలని నష్టపరచకండి. ప్రభుత్వాలను కానీ, ప్రజలను కానీ, ప్రపంచాన్ని కానీ నాశనం చేయడానికి ట్రై చేయకండి. అభివృద్ధి చేయడానికి ట్రై చేయండి. అది ఏ కులం కావచ్చు, ఏ వర్గం కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ కంట్రీ కావచ్చు. దానివల్ల నష్టం కానీ లాభం అనేది ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది ప్రపంచ ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ, గవర్నమెంట్ నాయకులు కానీ, పరిపాలకులు కానీ అందరూ అర్థం చేసుకొని దేశాన్ని, ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ శాంతియుత మార్గం వైపు నడిపిస్తారని ఆశతోటి ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ రాజు.